హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే మనం చూసేది స్నేక్ ఇన్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ఎ స్నేక్ ఇన్ n into n మ్యాట్రిక్స్ గ్రిడ్. ఇక్కడ చూడండి క్వశ్చన్, దెర్ ఈస్ ఎ స్నేక్ ఇన్ n into n మ్యాట్రిక్స్ గ్రిడ్ అండ్ కెన్ మూవ్ ఇన్ 4 పాసిబుల్ డైరెక్షన్స్. ఈచ్ సెల్ ఇన్ ద గ్రిడ్ ఈస్ డిఫైన్డ్ బై ద పొజిషన్ అండ్ ఆ వాల్యూ ఎలా తెచ్చుకుంటాం, గ్రిడ్ ఆఫ్ i ఆఫ్ j ఈక్వల్ టు i ఇంటూ n ప్లస్ j అనమాట. అలా అంటే మనకి వాల్యూ వస్తుందంట. ఓకే, ఇప్పుడు మనం ఈ స్నేక్ ఎలా మూవ్ అవుతుందో మనం కొన్ని కమెంట్స్ ఇచ్చాడు, ఆ కమెంట్స్ బట్టి మనం ఆ స్నేక్ పొజిషన్ తెలుసుకోవచ్చు. అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇక్కడ చూడండి, యు ఆర్ గివెన్ అన్ ఇంటిజర్ అండ్ రిప్రజెంట్ ద సైజ్ ఆఫ్ ది గ్రిడ్ అండ్ అండ్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ కమెంట్స్ వేర్ ఈచ్ కమాండ్ ఆఫ్ ఐ ఈజ్ ఎయిదర్ అప్, రైట్, డౌన్ అండ్ లెఫ్ట్. ఈ 4 ఉంటాయి. సో ఈ కమాండ్స్ బట్టి మనం ఏం చేయాలంటే మనం స్నేక్ అనేది మూవ్ చేయాలి. మనకు ఒక పొజిషన్ వస్తుంది, ఆ పొజిషన్ నుంచి వాల్యూ తెచ్చుకోవచ్చు. అంటే ఈ ఫార్ములా గ్రిడ్ ఆఫ్ i ఆఫ్ j ఈక్వల్ టు i ఇంటూ n ప్లస్ j కంటిన్యూషన్ ఉంది. అండ్ కంగారు పడి నేను ఎడిటింగ్ ఏం చేయలేదు, ఈ ఇవ్వడమే ఇలా ఇచ్చారన్నమాట. క్వశ్చన్ ఇలా హైలైట్ చేసి ఇచ్చాడు ఇది లైన్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనకు ఒక n ఇస్తాడంట, ఇక్కడ చెప్పినట్టు మనకు ఒక n ఇచ్చాడు. ఇక్కడ ఇన్పుట్ n ఈక్వల్ టు 2 ఇచ్చాడు. కమాండ్స్ ఏమి ఇచ్చాడు, రైట్, డౌన్ ఇచ్చాడు. 2 ఇచ్చాడు కాబట్టి n ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి 2 కమాండ్స్ ఇచ్చాడు. ఇక్కడ n ఈక్వల్ టు 3 ఎందుకు ఇచ్చాడు, కమాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చాడు. ఇప్పుడు మనం పొజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండెక్సింగ్ అన్న కాన్సెప్ట్ చెప్పాను కదా, సో దాన్ని యూస్ చేసి ఇదేంటిది 0 0, రైట్ సైడ్ 1 అనేది ఏంటి 0 1, నెక్స్ట్ రోల్ ఉన్నది ఏంటి 1 0, దాని తర్వాత ఏంటి 1 1. ఇప్పుడు ఇది ఇచ్చిన పొజిషన్ ప్రకారం ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. చూడు, ఫస్ట్ మన పొజిషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, స్టార్టింగ్లో 0 0 దగ్గర ఉంటుంది. తర్వాత ఇది ఏం చెప్పాడు, ఇక్కడ కమాండ్ ఉంది, రైట్ ఉంది. సో రైట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇంకో 0 నుంచి రైట్కి వచ్చాడు. తర్వాత డౌన్ అన్నాడు, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అంటే 3 దగ్గరికి వెళ్ళాలి, ఇంకో ఇక్కడ నుంచి డౌన్కి వచ్చింది. ఓకేనా, ఇలా కమాండ్స్ బట్టి మనం ఏం చేయాలి, మనకి ఈ మ్యాట్రిక్స్ ఇవ్వడు, ఇలా మ్యాట్రిక్స్ ఏమి ఇవ్వడు, పొజిషన్ చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకే, ఇక్కడ చూడు, స్టార్టింగ్ పొజిషన్ 0, డౌన్ అన్నాడు, డౌన్ అంటే ఇంకో 3కి వచ్చాం. రైట్ అన్నాడు, ఈ 3 నుంచి మళ్ళీ 4కి వెళ్ళింది. తర్వాత అప్ అన్నాడు, 4 నుంచి మళ్ళీ పైకి వచ్చింది. మనం అడిచిన ఫామ్లో యూస్ చేసుకుని, ఇంకా ఈ గ్రిడ్ ఆఫ్ i ఆఫ్ j ఈక్వల్ టు ఉంది కదా, ఈ ఫామ్లో యూస్ చేసుకుని మనం వీడికి ఆన్సర్ అనేది తెప్పించాలన్నమాట. ఫస్ట్ మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వాల్యూ వచ్చిన తర్వాత జస్ట్ ఇలా ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోద్ది అనమాట, ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చనే, సో తొందరగా సాల్వ్ చేద్దాం దీన్ని. ఓకేనా, మనకి ఇక్కడ ఏమేం కావాలి, ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే మనం రోని అండ్ అలాగే కాలమ్ని, ఈ రైట్, డౌన్, అప్, లెఫ్ట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని యూస్ చేసుకుని మనం రోని కాలమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్గా నేను రో కామా కాలమ్ ఈక్వల్ టు 0 అన్న, రెండింటికి 0 వేసాను అవుతుంది అంతే, అందుకని ఏమవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం రన్ చేయాల్సిన కోడ్ ఎక్కడి నుంచి రన్ చేయాలి, కమాండ్స్ మీద మనం లూప్ అనేది రన్ చేయాలి. కాబట్టి ఒక ఫర్ కమాండ్ ఇన్ కమాండ్స్ ఇఫ్ కమాండ్ ఈక్వల్ టు అప్, ఒకవేళ పైకి వెళ్తే కనుక ఏం చేయాలి చెప్పండి గైస్, ఏం చేయాలి, రో మైనస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం, కిందకి వెళ్ళిందనుకో ప్లస్ వేసుకుంటూ వెళ్దాం, పైకి వెళ్ళిందనుకో మైనస్ వేసుకుంటూ వెళ్దాం. ఇది నేను ఫాలో అయ్యే లాజిక్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఆల్రెడీ కింద ఉంది, అంటే రో ఆల్రెడీ +1లో ఉంది, ఇది 0 దగ్గర స్టార్ట్ అయింది, ఈ కిందలోకి వచ్చినట్టు ఉంది 1 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది అనుకో 0 అవుతుంది. అప్పుడు ఏంటి, మనం ఏ రోల్ ఉన్నదో ఒక ఐడియా వస్తుంది. సేమ్ అలాగే లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఏంటి, మనం కాలమ్ని మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఇదిగో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత రైట్ సైడ్ రాయడం బెస్ట్ అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను రోని కాలమ్ని 0 0 తీసుకున్నాను, ఇంకో ఫస్ట్ పొజిషన్లో ఉంది 0 0లో ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, రైట్ అన్నాడు. రైట్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ రోలో కాలమ్ని ఇంక్రీజ్ చేయాలి. రైట్ అన్నప్పుడు ఏం చేద్దాం, +1 చేద్దాం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 0 0 1 అవుతుంది కదా, రో అనేది ఏమో 0 ఉంటుంది, కాలం 1 అవుతుంది. సో 0 1 అంటే దాని పొజిషన్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంటుంది, అవునా. తర్వాత డౌన్ అన్నాడు, డౌన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఈ రో అన్నదాన్ని ఇంక్రీజ్ చేయాలి, +1 చేయాలి. డౌన్ అన్నప్పుడు ఏం చేస్తాం, +1 చేసినట్టు ఆల్రెడీ రో 0 దగ్గర ఉంది, దాన్ని +1 చేస్తే 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రోలోకి వస్తుంది. ఈ రోలోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రైట్లో ఉన్నాం, కాలం ఆల్రెడీ ముందు అప్డేట్ చేస్తాం, రైట్లో ఉన్నాం కాబట్టి ఇంకో ఈ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా. ఇప్పుడు ఒకసారి నేను ఇది కోడ్ కంప్లీట్ చేసేస్తాను. సేమ్ చాలా ఈజీ. దీనికి ఏం చేద్దామంటే ఎలిఫ్ కమాండ్ ఈక్వల్ టు అప్ డౌన్, ఓకే మొత్తం క్యాపిటల్లో రాయాలి. డౌన్ అన్నప్పుడు ఏం చేయాలి, రో ప్లస్ ఈక్వల్ టు 1. ఎలిఫ్ కమాండ్ ఈక్వల్ టు రైట్ అయినప్పుడు ఏం చేయాలి, కాలం ప్లస్ ఈక్వల్ టు 1. ఎలిఫ్ కమాండ్ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ ఈక్వల్ టు 1 చేయాలి. మనం రిటర్న్ ఏం చేయాలి, ఇక్కడ మనం రిటర్న్ ఏం చేయాలి, ఇక్కడ చూడు కోడ్ అయిపోయింది ఆన్సర్. రిటర్న్ ఏం చేయాలి, గ్రిడ్ ఆఫ్ i
ఆఫ్ జే అంటే ఏంటి, వాల్యూ ఏంటి మనకు రిటర్న్ చేస్తుంది ఇది, అదే ఐ ఇంటూ ఎన్ ప్లస్ జే. ఇక్కడ మనం ఐ జే కన్నా కాకుండా మనం రో కాలం తీసుకుందాం. సో నేను చేంజ్ చేస్తాను అనమాట, ఈ రో కాలం బదులు ఐ జే అంటాను సింపుల్గా. ఇప్పుడు నేను ఇలా కాలం అంటే జే. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను చూడు, రిటర్న్ ఐ ఇంటూ ఎన్ ప్లస్ జే. ఐ కామా జే ఈక్వల్ టు ఇచ్చాను, ఐ ఈక్వల్ టు జే ఈక్వల్ టు 0 ఇవ్వాల్సింది, సరిపోతుంది. అదే దానికి చిన్న మిస్టేక్ వచ్చింది అంతే. ఓకే, సో ఆన్సర్ అయితే వచ్చింది, దీన్ని సబ్మిట్ చేద్దాం. మనకి కోడ్ అయితే రన్ అయిపోయింది. ఈ బ్రూట్ ఫోర్స్ వేకి ఆటోమేటిక్ వేకి అసలు డిఫరెన్స్ లేదు గైస్, రెండు సేమ్ కోడే ఉంటాయి అనమాట. ఇంకా దీంట్లో ఆప్టిమైజ్ చేయడం కూడా ఏం లేదు. ఓకే, అండ్ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. మొత్తం మ్యాట్రిక్స్లో ఎన్ని ఉన్నాయో దాంతో రన్ అవుతావు. మనం ఎన్నిసార్లు కమాండ్స్ ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు మనం లూప్ రన్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n అనమాట. దీని కౌంట్ ఆల్రెడీ nలో ఇచ్చారు కాబట్టి సింపుల్గా దీన్ని O ఆఫ్ nలో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.